నమస్తే వెల్కమ్ టు హెచ్ఎంటీవీ న్యూస్ నేను సువర్ణ కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కోసం సర్వం సిద్ధం చేశారు అధికారులు కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల ఇండోర్ స్టేడియంలో మున్సిపల్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది మొత్తం 3 రౌండ్లలో కౌంటింగ్ చేయనున్నారు కౌంటింగ్ కి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధం చేశారు అధికారులు ప్రస్తుతం నేను కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ సెంటర్ల దగ్గర ఉన్నాను రేపు జరగబోయేటువంటి కౌంటింగ్ కోసం పూర్తిగా ఏర్పాట్లన్నీ చేసుకున్నారు నేను కౌంటింగ్ సెంటర్లో ఒకసారి ఏర్పాట్లను మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను మొత్తం కరీంనగర్లో 66 డివిజన్స్ ఉన్నాయి ఈ 66 డివిజన్లకు సంబంధించినటువంటి ఓట్లు పూర్తిగా అన్ని కూడా ఇక్కడే లెక్కిస్తారు పక్కనే ఉన్నటువంటి స్ట్రాంగ్ రూముల నుంచి బ్యాలెట్ బాక్సుల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క టేబుల్ని అరేంజ్ చేశారు ఇలా 3 రౌండ్లు లెక్కింపు జరుగుతారు ఒక్కో రౌండ్లో మొత్తం 1000 ఓట్ల లెక్కింపు కొనసాగుతూ ఉంటుంది సో డివిజన్లో ప్రతి డివిజన్లో కనుక చూస్తే మనం 3000 ఓట్లు సరాసరిగా పోలయ్యాయి ఈ నేపథ్యంలో మొత్తం 3 రౌండ్లలో ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి 66 డివిజన్లకు గాను ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క టేబుల్ని అరేంజ్ చేయబోతూ ఉన్నారు 66 డివిజన్లకు సంబంధించినటువంటి ఫలితాలు ఆ టేబుల్స్లో లెక్కిస్తూ ఉంటారు మూడు టేబుల్స్కి సంబంధించి ఒక్కొక్క సూపర్వైజర్ని ఏర్పాటు చేశారు సో ఎలాంటి ఇబ్బందులు జరిగినా కూడా అక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ సంబంధించినటువంటి ఏజెంట్లను ఇప్పటికే తమ అభ్యర్థులు నియమించుకుంటారు వాళ్ళ అభ్యర్థులందరూ కూడా కౌంటింగ్ని పూర్తిగా తమ కళ్ళ ముందే పర్యవేక్షించుకునేటువంటి అవకాశం ఉంటుంది ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆ పర్యవేక్షకుడికి చెప్పిన తర్వాత మరొకసారి దాన్ని రీచెక్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇప్పటికే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఏజెంట్లను నియమించుకున్నారనే చెప్పుకోవచ్చు కౌంటింగ్ కోసం అంతా కూడా సర్వత్రా ఉత్కంఠగా మారిపోయినటువంటి పరిస్థితులు కరీంనగర్లో కనబడుతున్నాయి ఎందుకంటే ఎన్నికలు పూర్తిగా చాలా ఉత్కంఠభరితంగా జరిగాయి ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి ఎవరికి వ్యతిరేకంగా ఉన్నటువంటి విషయాలు అసలు ఓటర్ నాడిని పట్టుకోలేనంత పరిస్థితుల్లో కరీంనగర్ ఎన్నిక జరిగింది మొత్తం పూర్తి మెజారిటీ వస్తుందనేటువంటి ధీమా ఏ పార్టీలో కూడా కనిపించకపోవడంతో ఫలితాలు ఎలా ఉంటాయనేటువంటి ఉత్కంఠ సాధారణ పౌరుల నుంచి మొదలు రాజకీయ నాయకుల దాకా అందరినీ ఆకట్టుకుంటోంది ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు సో రేపు ఉదయం 8 గంటల నుంచి జరిగేటువంటి ఫలితాల కోసం కౌంటింగ్ కోసం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే భారీ పటిష్ట బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు రెండంచెల భద్రత నడుమ కౌంటింగ్ సెంటర్ ఉంటుంది ప్రస్తుతం కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ఉన్న ఇండోర్ స్టేడియంలో ఈ కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు పక్కనే రెండు స్ట్రాంగ్ రూమ్లో కూడా ఓటర్లు వేసినటువంటి ఓట్లను బ్యాలెట్ బాక్సులన్నీ కూడా భద్రపరిచారు సో రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది ఈ కౌంటింగ్తో రేపు దాదాపు మధ్యాహ్నం వరకు ట్రెండ్స్ని బట్టి ఎవరికి ఎన్ని ఓట్లు రాబోతున్నాయి ఎవరు కరీంనగర్ మేయర్ పీఠాన్ని అధిరోహించబోతున్నారు అనేటువంటి విషయాలు పూర్తిగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది ఇక మిగతా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మనం ఒక్కసారి మిగతా వాటి పరిస్థితి చూస్తే జగిత్యాల జిల్లాలోని జగిత్యాల ధర్మపురి కోరుట్ల మెట్టుపల్లి రాయకల్ మున్సిపాలిటీలకు సంబంధించి కౌంటింగ్ సెంటర్లు అన్నీ కూడా ఒకే చోట జగిత్యాలలోని ఎస్కేఎన్ఆర్ కళాశాలలో ఏర్పాటు చేశారు రెగ్యులర్గా మిగతా ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా అదే ప్రాంతంలో జరుగుతూ ఉంటుంది ఇక కరీంనగర్ పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ మాత్రం ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్నటువంటి కళాశాలలు మున్సిపల్ ఓట్ల లెక్కింపు అయితే పూర్తిగా పోతుంది కరీంనగర్లో మనం చూస్తున్నాం ఇప్పుడు ఎస్ఆర్ఆర్ కళాశాలలో చేస్తున్నారు పెద్దపల్లిలో కూడా అలా ఏర్పాటు చేసుకున్నారు సిరిసిల్ల కూడా జిల్లా కేంద్రంలోనే అక్కడే జరగబోతోంది ఇక్కడ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి అక్కడే ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాట్లు చేశారు ఇలా అన్ని చోట్ల కూడా పటిష్టమైనటువంటి బందోబస్తును కూడా ఏర్పాటు చేసుకున్నారు రేపు జరగబోయేటువంటి కౌంటింగ్కి సర్వత్రా ఉత్కంఠగా మారింది సో డెఫినెట్గా ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయి ఎవరికి వ్యతిరేకంగా ఉంటాయి అనేటువంటి ఒక అంచనాలను అయితే ఇప్పటివరకు పట్టుకోలేకపోయారు ఈ నేపథ్యంలో బెట్టింగ్ కూడా చాలా చోట్ల కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది సో రేపు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఎవరికి ఎన్ని ఓట్లు రాబోతున్నాయి కరీంనగర్తో పాటుగా మేజర్ మున్సిపల్ కార్పొరేషన్గా ఉన్నటువంటి రామగుండంలో ఏ పార్టీ మేయర్ పీఠాన్ని అధిరోహించబోతుంది తెలుసుకోవాలంటే హెచ్ఎంటీవీని ఫాలో అవుతూ ఉండండి మొత్తంగా ఇది కరీంనగర్లో ఉన్నటువంటి పరిస్థితి రేపు ఉదయం ఈ ప్రాంతంలోనే ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ హెచ్ఎంటీవీ కరీం